ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అస్మద్గురుచరణేభ్యః నమో నమః. అందరికీ నమస్కారం. మీ డాక్టర్ వెంకట శ్రీనివాసరావు నల్లమోతు. పరమ పవిత్రమైనటువంటి ఒక యజ్ఞాన్ని మనం ప్రారంభించాము. కార్తీక మాసమునందలి శివకేశవులకు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి కార్తీక మాసమునందు చక్కగా స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యాన్ని 30 అధ్యాయములుగా 30 రోజుల పాటు మనము పారాయణ చేయదలిచాము, వీక్షించదలిచాము. కాబట్టి అందులో భాగంగా ఈరోజు 15వ అధ్యాయాన్ని చక్కగా వశిష్ఠ మహాముని జనక మహారాజుకు విశదీకరించినటువంటి వివరాలని నేను మీ ముందుంచదలిచాను. దీప ప్రజ్వలనం వలన ఎలుకకు పూర్వజన్మ స్మృతి రావటం అనేటువంటిది ఇక్కడ గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి విషయం. ఆ కథ చాలా గొప్పది. జనక మహారాజుతో అనేక వివరాలని, కార్తీక మాసం యొక్క మాహాత్మ్య విశేషాలని, కార్తీక పురాణ విశేషాలని వివరిస్తున్నటువంటి ఆ మునివారు జనక మహారాజుతో మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యాన్ని గురించి ఎంత చెప్పినా మనకి పూర్తే కాదది. ఇంకొక ఇతిహాసం కూడా ఉన్నది. ఆ ఇతిహాసాన్ని నేను చెప్తాను, శ్రద్ధగా వినుము అని చక్కగా ఆ ఇతివృత్తాన్ని చెప్పదలిచాడు. ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయటం, వినటం, శివకేశవుల వద్ద ఆ దేవాలయాల్లో దీపారాధన చేయటం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయని వారు కాలసూత్రం అనేటువంటి నరకంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించి వారికి ఏ విధమైనటువంటి అపజయాలు ఉండవు. వారికి అమితమైన పుణ్యం కలుగుతుంది, అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాలతో అక్షంతలతో పూజించి దీపారాధన చేసి నైవేద్యాలు సమర్పించినట్లయితే విశేష ఫలం అనేటువంటిది కలుగుతుంది, లభిస్తుంది. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున చక్కగా దేవ దుందుబులు మోగుతూ ఉండగా వైకుంఠంలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. ఇక ఇలా నెల రోజుల పాటు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించలేనటువంటి వారు కార్తీక శుద్ధ త్రయోదశి నాడు లేదా చతుర్దశి పౌర్ణమి తిథుల్లో నిష్ఠతో పూజ చేసిన ఆవు నేతితో దీపం వెలిగించి చక్కగా నిష్ఠతో నియమాలతో ఉన్నట్లయితే ఆవు పాలు పితికినంత సేవనైనా ఆ సేపైనా సరే దీపం గనక వెలుగుతూ ఉన్నదనుకో, ఆ అంతకుముందు చెప్పుకున్నటువంటి ఫలితం అనేటువంటిది వీళ్ళకి తప్పక వచ్చి తీరుతుంది. అవసాన దశలో ఉన్నటువంటి దీపాన్ని ఆ ఒత్తిని పైకి జరిపి దీపం వద్ద ఆ దీపాన్ని కనుక మనం వృద్ధి చేసినట్లయితే కొండనెక్కినటువంటి దీపాన్ని మరలా తిరిగి వెలిగించినా సరే వారికి సమస్త పాపాలు నశించి హరించుకుపోతాయి. దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉన్నది, చక్కగా విశదీకరిస్తాను వినుము అని చెప్పేసి చక్కగా ఆ యొక్క జనక మహారాజుకు వశిష్ఠ మహాముని వారు చెప్పసాగారు. సరస్వతీ నదీ తీరంలో శిథిలమైనటువంటి ఒక దేవాలయం ఒకటి ఉన్నది. అక్కడ కర్మనిష్ఠుడైనటువంటి దయార్ధ హృదయుడైనటువంటి ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అక్కడే గడిపి పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుపట్ట దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టులు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి అక్కడ శుభ్రంగా ఆ దూదిని మొత్తం శుభ్రం చేసి ఒత్తులు వేసి
12 దీపాలను పెట్టాడు. స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని చదువుతుండేటువంటి వాడు. ఈ విధంగా కార్తీక మాసం ఆరంభం నుంచి అలా చేయసాగాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. 4 మూలలకి వెతికింది, తినటానికి ఏ పదార్థము దొరకలేదు. అక్కడ ఆరిపోయినటువంటి ఒత్తిని తినాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే నెయ్యితో కలిపినటువంటి పదార్థం కదా. అలా ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో వెళుతూ పక్కనే ఉన్నటువంటి దీపానికి తగిలి ఆ ఎలుక నోట్లో ఉన్నటువంటి ఒత్తి కొరకు నిప్పు అంటుకొని అలా ఆరిపోయినటువంటి ఒత్తి వెలుగుతూ మళ్ళా వెలుగునిచ్చిందనమాట. ఆ కార్తీక మాసంలో అందులోనూ ఆ కార్తీక మాసం కావటం, శివాలయంలో ఆరిపోయినటువంటి ఒత్తిని ఎలుక వెలిగించడం వలన దాని పాపాలన్నీ హరించుకుపోయినాయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్టలో ఉన్నటువంటి యోగి పుంగవుడు దగ్గరకు వెళ్ళి అలా నిలబడి ఉన్నాడు. ఆ ఎలుక మనిషి రూపంలో మారిన తర్వాత ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. నీవు ఎవరవు, ఎందుకు ఇలా నిలబడ్డావు అని ప్రశ్నించాడు ఆ మునిపుంగవుడు. అతడు వినమ్రంగా, అయ్యా, నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండి కోసం వెతుకుతుండగా ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరకపోవడంతో నెయ్యి వాసనతో ఉన్నటువంటి ఆరిపోయిన ఒత్తిని తినాలని దాని దగ్గరకు వెళ్ళి నోట కరుచుకొని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశాను. పక్కనే ఉన్నటువంటి దీపానికి తగిలి ఆ ఒత్తి వెలగటంతో వల్ల నేను ఆ ఒత్తిని అలా మరలా ప్రమిదలోనే వదిలివేశాను. దాని వలన నా పాపాలన్నీ హరించుకుపోయి వెంటనే నాకు పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా స్మృతిపదానికి వచ్చి పూర్వజన్మనెత్తాను. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషక జన్మ ఎత్తానో, ఈ ఎలుక జన్మ ఎత్తానో దానికి కారణమేందో తెలియపరచమని ఆ యోగి పుంగవుల్ని అడిగాడు. దయచేసి నాకు విశదీకరించమని కోరాడు. అంతటా ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఇలా చెబుతున్నాడు. నాయనా, నీవు కిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడివి. నీ పేరు బాహ్లీకుడు. నీవు జైన మతానికి చెందినటువంటి వాడివి. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనార్జన పరుడవయ్యావు. అలానే ఇది దేవపూజలో నిత్యము ఏమీ చెయ్యకుండా దురాచార పరుడవయ్యావు. యోగ్యుల్ని, నిష్ఠాగరిష్ఠులందరినీ కూడా దూషిస్తూ ధనమే పరమావధిగా భావించి స్వార్థ చింతనతో చివరికి ఆడపిల్లలను సైతం అమ్మివేసి ధనాన్ని సంపాదించి ఆ ధనంతో గొప్ప ధనవంతుడివయ్యావు నీవు. సరే, చివరికి ఎక్కువ ధనాన్ని పొందినా సరే నీవు చేసినటువంటి పాపకర్మల చేత నీవు ఆ సంపాదించిన ధనాన్ని నీవు భూమిలో పాతిపెట్టావు, కానీ నీవు అనుభవించలా. నీ తర్వాత తరాల వారికి ఇవ్వలా, ఎవరికి దాన ధర్మాది క్రియలు చేయలా. నీవు అలా ఉండి చివరికి నీవు తనువు చాలించావు. తనువు చాలించిన తర్వాత ధనాన్ని భూమిలో పాతినందుకు గాను యోగ్యుల్ని, గొప్పవారిని అందరినీ కూడా దూషించిన కారణం చేత, పాప పనులు చేయడం చేత, స్త్రీమూర్తుల్ని అమ్మి ధనాన్ని సంపాదించుకోవడం చేత నీకు ఈ ఎలుక జన్మ అనేటువంటి సిద్ధించింది. నువ్వు పూర్వజన్మలో బ్రాహ్మణోత్తముడివి. కానీ ఈ విధంగా నీవు కార్తీక సోమవారం రోజున ఆ శివాలయంలోకి ప్రవేశించి ఆరిపోయినటువంటి ఒత్తిని వెలిగించడం చేత నీకు పట్టినటువంటి ఆ పాపకర్మలన్నీ కూడా పటాపంచలైపోయి నీకు పూర్వము ఏదైతే ఉన్నదో ఆ యొక్క గొప్ప రూపాన్ని నీకు భగవంతుడు ప్రసాదించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము, అలానే పరమేశ్వర స్వరూపము నీకు ఈ కార్తీక మాసం నందు ఉపయోగపడి నీకు నిజమైనటువంటి నీ పూర్వస్థితిని నీకు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు వెళ్ళి పూర్వజన్మలో నీ ఊరు ఏదైతే ఉన్నదో ఆ ఊరికి వెళ్ళి, నీకు ఆ స్మృతిపదం వచ్చింది కాబట్టి ఆ ఊరికి వెళ్ళి నీవు నీ పెరట్లో పాతినటువంటి ధనాన్ని మొత్తాన్ని తీసుకొని బయటికి వెలికి తీసి నీ యొక్క తరాల వారికి, అలానే పేదవారికి అందరికి కూడా ఆసరాగా నిలబడి దాన ధర్మాది క్రియలు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ నీ కాలాన్ని గడుపు. అలా కాలం గడపడం చేత నీకు మోక్షగతి అనేటువంటిది తప్పక సిద్ధిస్తుంది అని
చక్కగా ఆ యొక్క ఋషి పుంగవుడు, ఆ ముని పుంగవుడు చెప్పగానే వెనువెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి అతని పాత గృహానికి వెళ్ళి అతను పెరట్లో దాచినటువంటి ధనాన్ని మొత్తాన్ని తీసుకొని తర్వాత అర్హులకి దానం చేస్తూ తర్వాత పూజా కార్యక్రమాలన్నీ చేస్తూ పేదలకందరికి కూడా అన్నదానం చేస్తూ నిత్య వ్రతంతో అనుష్ఠాన స్వరూపుడై తన కాలాన్ని మొత్తాన్ని గడిపి చివరికి ముక్తిని పొందాడు. కాబట్టి ఎలుకకు సైతం కూడా పూర్వజన్మను ఎత్తగల పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించగల శక్తి కార్తీక మాసానికి ఉన్నది. ఆ కార్తీక మాసంలో ఆరిపోయినటువంటి ఒత్తిని వెలిగిస్తేనే అంత పుణ్యం వస్తే ఇక మనం ప్రతిరోజు దీపదానం చేయటం చేత, దీపారాధన చేయటం చేత మనకి ఇంకెంత పుణ్యం వస్తుందో ఆలోచించండి. కాబట్టి ఈ కార్తీక మాసంలో విధిగా గృహమునందు కానీ, విష్ణాలయం నందు కానీ, శైవాలయం నందు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించడం చేత గొప్ప పుణ్యాలను మనం సంతరించుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా, ఈ 15వ అధ్యాయాన్ని మొత్తాన్ని కూడా వశిష్ఠ మహాముని వారు స్కాంధ మహాపురాణాంతర్గతమైనటువంటి విషయాన్ని చక్కగా జనక మహారాజుకు విశదీకరించాడు. అలానే ఈ రోజున మనము స్వీకరించకూడనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. తరిగినటువంటి పదార్థాలను మనం స్వీకరించకూడదు, తరిగిన వస్తువులను మనం స్వీకరించకూడదు. అలానే దానం చేసేటువంటి వస్తువులు ఏంటంటే కలువ పువ్వులు. అలానే కలువ పువ్వులు చక్కగా దానం చేయొచ్చు. నూనె, ఉప్పు ఇవన్నీ కూడా దానం చేయవచ్చు. దైవం వచ్చేసి దామోదరుడు, కార్తీక దామోదరుణ్ణి. అలానే దామోదరుడికి కలువ పువ్వులు ఇచ్చి కూడా మనం పూజ చేసినట్లయితే ఇంకా గొప్ప పుణ్యఫలం వస్తుంది. మంత్రం ఈరోజు మనము జపించవలసినటువంటి మంత్రం ఏంటంటే ఈ కార్తీక మాసం 15వ రోజున ఓం శ్రీ తులసీధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః. ఓం శ్రీ తులసీధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అనేటువంటి మూలమంత్రాన్ని వీలైనసార్లు జపించి తరించమని ప్రార్థన. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి.